సెక్రటరీ కాడి నుంచి జాయింట్ సెక్రటరీలు, అడిషనల్ జనరల్ సెక్రటరీలు, దాని స్టేట్ కమిటీ, వెల్ఫేర్ కమిటీ కావచ్చు, మీడియా కావచ్చు, ఆర్టీ యాక్టివిస్టులు కావచ్చు, మొత్తం కూడా అందరూ ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా కోరుతున్నాను. నియమ నిబంధనలకు NHRC సభ్యునిగా సంస్థలో స్థానం కల్పించినందుకు ధన్యవాదాలు. ప్రతి రాష్ట్రంలోనూ కూడా మేము ప్రమాణ స్వీకార దినోత్సవాన్ని జరుపుతామని చెప్పి లోపల మేము ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా నేషనల్ కమిటీ స్టేట్ కమిటీతో కలిసి ఇమీడియట్గా ఈ ప్రోగ్రాన్ని చేయమని చెప్పి మన ఇన్ఛార్జ్, కొత్తగా నియమితులైనటువంటి ఇన్ఛార్జ్కి ఈ బాధ్యతలు అప్పచెప్పి తద్వారా ఈ ప్రోగ్రామ్ ఎలాగైనా సక్సెస్ చేయమని కోరడం జరిగింది. NHRC గురించి తెలిసింది చాలా తక్కువ. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ NHRC, ది కాంట్రాక్ట్ నెంబర్ 8247275384 9059004380. ఇది నా నెంబర్, కాంటాక్ట్ నెంబర్, నేషనల్ చైర్మన్గా నా కాంటాక్ట్ నెంబర్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నీతి ఆయోగ్తో అనుసంధానించబడినటువంటి ఒక సంస్థ. రిజిస్టర్డ్ బై ది కోఆపరేటివ్ అఫైర్స్ ఆఫ్ ఇండియాతో కూడా రిజిస్టర్ చేయబడింది. ఎందుకంటే రేపు పొద్దున మన మహిళా సభ్యుల అభివృద్ధి కోసం, మహిళా సభ్యుల తాలూకా ఏమైనా ఫండ్స్ వస్తే, CSR ఫండ్స్ వస్తే, ఇది మహిళా సభ్యులకు కానీ వివిధ రంగాలకు కానీ ఉపాధి కల్పన కోసం మేము రిజిస్టర్ చేయించుకున్నటువంటి సంస్థ. సో మీ అందరికీ తెలుసు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగ విధానాలకు లోబడి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఏదైతే మనకి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక అధికారాలు, ప్రాథమిక హక్కులు, అలాగే ఆదేశ సూత్రాలు ఏవైతే ఉంటాయో, అలాగే సోషల్ జస్టిస్లో కానీ జస్టిస్ ఆఫ్ లాలో కానీ ఇలా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఏవైతే మనకి భారత అభివృద్ధి కోసం, ప్రజాభివృద్ధి కోసం, సంక్షేమాభివృద్ధి కోసం ఏవైతే పొందుపరిచారో వాటి అభివృద్ధికి అనుగుణంగా సాగే సంస్థగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఈరోజు 4 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ 14 రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపును పొందిందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఆ విధానాలకు లోబడి ఒక బుక్లెట్ని మనం తయారు చేయడం జరిగింది. ఇక్కడ విధానాలు కూడా ఉన్నాయి మీకు. ఇది కౌన్సిల్ మెంబర్లో నేను మెంబర్షిప్ తీసుకొని ఎంతో నా వంతుగా ఎంతో సహాయం చేస్తూ నేను ఖర్చు పెట్టుకున్నాను చెప్పాను. చాలా సంతోషం. వారికి మరొకసారి మా కౌన్సిల్ తరఫున మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయనను ఆదర్శంగా తీసుకొని, సరే ఆయన లక్షలు పెట్టినా మనం కనీసం వేలల్లో వందలలో కూడా మనం సహాయం చేయొచ్చు. ఖచ్చితంగా మనందరం కూడా ఈ నేషనల్ కమిటీని, మనం హ్యూమన్ రైట్స్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి మరొకసారి నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఏ రకమైనటువంటి, నేను ఒకటే అంటాను, ఇది ఏదైనా కానీ వ్యక్తిగతము కాదు. ఈ ఆర్గనైజేషన్ ఇవాళ ఇంతమంది వచ్చాము అని అంటే మనందరం ఉంటేనే ఈ స్టేజ్ మీద కూర్చున్నాము, మనం ఇన్ఛార్జ్గా చేసుకున్నాము. ఓకే, రైట్. ఏది ఏమైనా ఆర్గనైజేషన్ ముందుకు వెళ్ళాలి అని అంటే నా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ తీసుకురావాలి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనేది 14 రాష్ట్రాల్లో దిగ్విజయంగా పూర్తవుతూ సక్సెస్ఫుల్ గా విజయవంతం అవుతుందంటే దానికి కారణం విత్తనం నాటినటువంటి మహాపురుషుడు సంపత్ కుమార్ గారిని గౌరవం. ఈ రోజు నీతి పెట్టి రావడానికి ప్రధానమైనటువంటి కారణం 2-3 ఉన్నాయి. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అక్రమాలు జరిగినా, ఆ మహిళల పట్ల కావచ్చు, పిల్లల పట్ల కావచ్చు, అఘాయిత్యాలు చేసినటువంటి, నేరం చేసినటువంటి వారికి వాళ్ళ మెడలు వచ్చే క్రమంలో ఏ పార్టీ కూడా అక్కడ పోరాటం చేయదు. ఏ పోలీసు అయినా కూడా రాడు, వచ్చినా కూడా జీతం తీసుకుంటాడు ఆయన. కానీ ఎలాంటి జీతభత్యాలు లేకుండా మానవత్వంతో, ఉన్నతమైనటువంటి విలువలతో వారికి చేయుతగా అండగా నిలిచేటువంటి ఏకైక సంస్థ ఏదైందంటే నేషనల్ హ్యూమన్ రైట్స్. అందులో పనిచేస్తున్నటువంటి మంచి మనసు ఉన్నటువంటి, మానవత్వం కలిగినటువంటి మీ అందరూ చూడడానికి ఇక్కడికి వచ్చారు. మోహన పడకుండా మీ ఏరియాలో జరిగినటువంటి ఎలాంటి సమస్యలున్నా, పిల్లల మీద అఘాయిత్యాలు కావచ్చు, నేరం చేసినటువంటి వాళ్ళు కావచ్చు, అంటే మహిళలకు ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం మహిళా వింగ్ అనేది ఇంతకుముందు ఒక మహిళా సోదరు అడిగారు, ఉమెన్ అది తీసేయాలని చెప్పేసి. మహిళలు ఉన్నారు కాబట్టి అలాంటి అఘాయిత్యాలు కొన్ని జరుగుతున్న వాళ్ళకి రక్షణగా ఒక మహిళ ఉందనే ధైర్యం ఇవ్వాలి. మహిళ దగ్గరికి ఒక పురుషుడు పోయి సాధారణంగా మనసులో ఉన్న మాటలు చెప్పుకోలేడు, అంటే మాట్లాడలేడు, కులంకుశంగా ఏం జరిగింది ఏంది అనేది సమస్యలోనికి వెళ్ళి ప్రశ్నించలేడు. అంతేకాదు కొన్ని పదాలు ఉంటాయి, అవి అడగలేని పరిస్థితి, మొహమాటం అడ్డొస్తుంటుంది. అడిగితే ఏమనుకుంటున్నారు,
మీరుంటే మీరు వాటిని అడిగి ప్రశ్నించి దానికి ఏంటి అసలు నిజ నిర్ధారణ ఏంటి, పూర్వాపరాలు ఏంటి అని ప్రశ్నించడం, తెలుసుకోవడం ఉంటుంది. మీ ద్వారా మేము అడుగుతున్నాం. అంటే సాధారణ వాళ్ళ పెద్దలు తెలంగాణ స్టేట్ లెవెల్ అయితే కీలక బాధ్యతలు తీసుకుంటున్నటువంటి అన్న పరమకృష్ణ అన్న ఇలాంటి వాళ్ళు కొంచెం అండ ఉంటారు. మనందరం కూడా ఇక్కడే ఉంటాం, నియర్ బై. ఒక గంటలో ఫోన్ చేస్తే మేము గంటలో హైదరాబాద్ జరిగినటువంటి ఏదైనా ఇన్సిడెంట్. హలో అండి, అందరికీ నమస్కారం. వేదిక పైన కూర్చున్న పెద్దలకు, సభ్యులందరికీ, నాకు ఫస్ట్ టైం వస్తున్నాను, పేరు సరిగ్గా తెలీదు. అండ్ ఫౌండర్ గారికి సార్ థ్యాంక్స్ లాట్. నేను మీడియా రంగంలో ఉన్నాను. సో మీడియా పరంగా నా ముందు కెమెరా ఉండి చేతిలో మైక్ ఉంటే నా ముందు ఎవరున్నా కడిగి పడేస్తాను. బట్ ఇక్కడ నాకు మాటలు రావట్లేదు. అంటే నా ముందు ఎవరున్నా సరే, ఈవెన్ ఎంత పెద్దవాళ్ళు ఉన్నా ఏమున్నా డిఫరెంట్ వేలో ఉంటుంది, డిఫరెంట్. నేను ఆ ప్లాట్ఫామ్లో ఉన్నాను కాబట్టి నేను అడిగిన క్వశ్చన్స్కి వాళ్ళు డెఫినెట్గా సమాధానం చెప్పాలి, లేదంటే తప్పించుకోవాలి. ఈ రెండే ఉంటాయి అక్కడ చాయిసెస్. దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే తర్వాత వచ్చేసి బాబు అది ఆ క్వశ్చన్ మాత్రం తీసేయని చెప్పేసి నన్ను బతిమలాడతారు. అది డిఫరెంట్ ఇష్యూ అనుకోండి. ఓకే, కమింగ్ బ్యాక్ టు NHRC. నేను ఆల్మోస్ట్ ఒక 2 hours పైనుంచి చూస్తున్నాను. చాలా సంతోషం అనిపించింది. ఇంతమంది ఇంత ఇంట్రెస్ట్గా ఒక సండే రోజు ఇంట్లో, అంటే మండే నుంచి సాటర్డే వరకు పనులు చేసుకొని టైర్డ్ అయిపోయి సండే రోజు ఇంట్లో చికెను, మటను, ఫిష్ ఏదో తెచ్చుకొని కూర్చొని పిల్లలతోటి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాల్సింది పోయి ఇక్కడికి వచ్చేసి మీరు అంత ఇంతమంది కూర్చున్నారంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను వచ్చినప్పుడు గంగాధర్ కూడా చెప్పాను, అఫ్కోర్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చెప్పాను ఎంతమంది వచ్చారని చెప్పేసి. గంగాధర్ చెప్పాడు అనమాట, సార్ ఇంతమంది వచ్చారు అని చెప్పేసి. నాకు అప్పుడు కూడా నమ్మకం కుదరలేదు. వచ్చాక చూశాను, బట్ ఇట్ వాజ్ ఎలక్ట్రిఫైయింగ్. ఇంకొద్దిగా అందరు లేడీస్ ఇంకొద్దిగా వచ్చిస్తే ఇంకా బాగుండేది మాట్లాడితే. సో బట్ ఒక్కటి మాత్రం గ్యారంటీ, మీ అందరికీ మీడియా పరంగా రెస్ట్ అష్యూర్డ్ నేను ఇస్తున్నాను. కైజర్ ఇస్ బిహైండ్ విత్ యూ. ఎనీ మూమెంట్, ఎనీ నైట్, ఎనీ చెప్తున్నా ఏ మిడ్ నైట్ అయినా సరే. అండ్ కైజర్ న్యూస్కి వచ్చేసి టోటల్గా వీ హ్యావ్ 20 ఛానల్స్. కైజర్ న్యూస్ తెలుగు, కైజర్ నిఘా, కైజర్ పొలిటికల్, కైజర్ తెలంగాణ, ఇలా కైజర్ టాలీవుడ్ అని, కైజర్ కోర్ట్ అని చెప్పేసి చాలా ఉన్నాయన్నమాట. మీరు ఒకసారి యూట్యూబ్లో వెళ్ళేసి కైజర్ KAIZER కైజర్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, మీరు చూడొచ్చు. ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ప్లీజ్ కాల్ మీ. గంగాధర్ కూడా మీ నంబర్, గంగాధర్ యూ కెన్ షేర్ యువర్ నంబర్ విత్ యువర్ సైనిక్పురి. విత్ యువర్ పర్మిషన్ ఎనీ టైం కైజర్ న్యూస్ ఈజ్ విత్ NHRC. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ధన్యవాదాలు. కేవలం ఒక సంస్థ కోసమే కాదు, వ్యవస్థ కోసం కూడా కైజర్ న్యూస్ అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వ్యవస్థ కోసం పనిచేయడానికి ఈ సంస్థ అనేది పెట్టారు సార్. వ్యవస్థల్లో ఉన్న లోటుపాట్లు తెలియజేయడానికి మీరెంత ముందుకు వస్తారో అదే విధంగా మా వాళ్ళని తయారు చేసి ఎక్కడ తప్పు జరిగిన మా సహాయ సహకారాలు తీసుకుంటూనే మమ్మల్ని హైలైట్ చేయమని కోరుకుంటున్నాను. Definitely. So kind of. Definite. Thank you. But I want to be a part of NHRC also as well. Okay. And Sure. We are welcome to NHRC actually. మీరు ఎప్పుడైతే స్టేజ్ మీదకి వచ్చారో మాలో ఒక భాగస్వామి అయిపోయారు. మీరు కానీ మన హైకోర్టు లాయర్ కానీ వీళ్ళందరూ కూడాను నాకు సార్ నేను ఒక మాట ఇచ్చారు, నేను ఏదైనా చేయడానికి ముందుకు వస్తున్న మాట ఇచ్చారు. మీకు అందుబాటులో ఉంటారు. ఇక పైన ఏమైనా హైకోర్టు కేసులు ఏమైనా మన ఎమర్జెన్సీ ఉంటే సార్ నెంబర్ కూడా తీసుకొని చేయండి. అటు లీగల్గా కానీ జనరల్గా కానీ మేము ఉంటాం. మీరు ఇచ్చినటువంటి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఏంటంటే మా గ్రూప్ ఆఫ్ ప్యానెల్లో అడ్వకేట్స్ ప్యానెల్ ఉంది మనకు కూడా. సో మీడియా నడిపిస్తున్నాం కాబట్టి అందరూ ఉండాల్సిందే, మీకు కూడా తెలుసు అది. అండ్ రీసెంట్గా కంటిన్యూస్గా 15-20 days నుంచి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాల పైన లైక్ హుక్కా పార్లర్స్ కానివ్వండి, వేప్స్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, ఇట్లాంటి దీని మీద మేము కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ చేసి దాన్ని ఎంతో బయట పెట్టాము. సో రీసెంట్గా ఒక 2 days బ్యాక్ ఆ హుక్కా పార్లర్ క్లోజ్ చేస్తారు. సో దట్స్ అ వెరీ బిగ్ న్యూస్ అన్నమాట. ఇంకోటి నిన్న మీకు మాదాపూర్లో సున్నం చెరువు అని చెప్పేసి ఒకటి ఉంది, తెలుసా? ఎవరైనా సంబడి నోస్ దాట్? సున్నం చెరువు అక్రమంగా అక్కడ దగ్గర 10 సంవత్సరాల నుండి సంవత్సరానికి 1500 కోట్ల పబ్లిక్ డబ్బు, అంటే ఖజానాలోకి రావాల్సిన డబ్బుని కొంతమంది దళారులు వాళ్ళే మింగేస్తున్నారు. దాన్ని కూడా బయట పెట్టాం, నిన్ననే ఎక్స్పోజ్ చేశాను. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద ఆర్డర్. అండ్ ఈ క్రమంలో ఎన్నో ధమ్కీ కాల్స్ వస్తున్నాయి, మాకు ఎన్నో వస్తున్నాయి, వార్నింగ్ కాల్స్, ధమ్కీ కాల్స్ వస్తున్నాయి అన్ని. కాకపోతే అన్నింటినీ మేము ఓవర్కమ్ చేసేసి విల్ డెఫినెట్లీ ఫైట్ ఫర్ దట్. అండ్ ఇక్కడ కూడా మీ అందరికీ పేరున ప్రతి ఒక్కరికి కైజర్ న్యూస్ ఈజ్ బిహైండ్ యూ. థ్యాంక్ యూ. సార్ నేను NHRC అని సంబంధం లేకుండా
మేమిద్దరైతే ఒక కుటుంబ సభ్యుల్లాగా, ఒక అన్నదమ్ములాగా ఇద్దరం మాట్లాడుకుంటూ ప్రతి దాంట్లో ఎవరికి చేయాలని చెప్పి చూసుకుంటూ ఉంటాం. అతను మా కుటుంబంలో పెద్ద అన్నయ్య. యాక్చువల్గా ప్రతి మనిషి పుట్టుకతో ఒక విలువ ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి పుట్టినప్పుడే భగవంతుడు అతనికి తనకి కావాల్సిన అన్ని వనరులు సమకూర్చేస్తాడు. భూమి మీద గాలి, నీరు, ఆకాశం, భూమి, వాటిని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. వారి యొక్క విలువల్ని ఎప్పుడు కూడా డ్యామేజ్ చేయకూడదు. ఒకరి యొక్క విలువలని కానీ, ఒకరి ఆలోచన కానీ, వారి యొక్క మాటలను కానీ, వారి యొక్క ప్రవర్తన కానీ ఎప్పుడు కూడా మనం తప్పు పట్టడం కానీ, ఏది కూడా డ్యామేజ్ చేయడం కానీ చేయకూడదు. మా ఊళ్ళో ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకి శ్మశాన వాటికలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక శ్మశాన వాటికని నిర్మించారు. దానికి 20 lakhs అయింది. ఎందుకంటే వాళ్ళకు ఒక ఫ్రీ వెహికల్స్ ఏర్పాటు చేశాను, ఒక శ్మశాన వాటికి ఏర్పాటు చేశాను. ఎవరైనా చనిపోయినప్పుడే వెంటనే తీసుకెళ్ళడానికి అక్కడ కావాల్సిన వనరులను మొత్తం ఏర్పాటు చేశాను. అలాగే మనం ఏంటంటే ప్రతి వ్యక్తికి మన కుటుంబంతో కాబట్టి మన సమాజానికి కూడా మనం ఏదో ఒకటి చేస్తూ వెళ్ళాలి. అప్పుడే మనకు భగవంతుడు మన పక్క నుండి మనకు కావాల్సిన ఇస్తాడని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.